సార్ ప్లీజ్ సార్ సైడ్ సార్ నాకు కొంచెం సైడ్ నాకు కొంచెం సైడ్ రావాలా వేసి చూడండి అన్న అందరికి వచ్చి దగ్గర రండి అన్న అన్న అందరికి వచ్చి వెనక్కి రావాలి అన్నగారు ప్లీజ్ అందరు రావాలి కదా సార్ ప్లీజ్ సార్ కొంచెం సార్ ఒకసారి సార్ ఓ వెనకాల ఇవన్నీ ఉన్నాయి. నేను ఇంకా చాలా దూరం వెనకాల ఉంది, ఖాళీ ఉందండి. ఇన్ని వేసుకున్నాను అంత రోడ్డు వచ్చేస్తుంది. ఆన్లైన్ చేసి గణపతిగం నా సైడ్ వచ్చేయండి సైడ్ వచ్చేయండి పక్క వచ్చేయండి ఓం ఏకదంతాయ నమః ఓం కపిలాయ నమః ఓం గజగండికాయ ఓం లంబోదరాయ నమో వికటాయ నమో విఘ్నరాజాయ ఓం కేశవే నమః ఓం గణాధ్యక్షాయ నమః బాలచంద్రాయ అది ఇంకా వెనకను గజాననాయ నమః వక్రతుండాయ నమః శోర్పకర్ణాయ నమః ఓం హేరంబాయ నమః స్కందపూర్వజాయ నమః ఓం శ్రీ అన్నా ఒక పక్క రండి స్వామి నమః నానావిధ పరిమళపత్ర ప్రాచితాన్ సమర్పయామి రూపం దర్శయామి వనస్పతి సర్వవేరి నానాగంధేశ్వరః ఆగ్రేయ అమ్మా అమ్మా అటు పక్క ఒక పక్క వెళ్ళండి నా సైడ్ రండి అన్న అన్నా మీరు పక్కన రండి అన్న కొంచెం మాకు. తీసుకోమ్మా అక్షంతరాలు తీసుకొచ్చి హిరణ్యవత్తుమదః పూర్ణం దదాతి మదవ్యో శానీదేకదా ఉపహారతే గరితుమానశ్చాయిశ్చేదో దదాతి దీప నీరాజు వాళ్ళకి మనం దాంట్లో కుటుంబం ఇంకా ఉన్నాయి రాళ్ళు అక్కడ వెనకున్నాయి చూడు ఇంకా రామోజన్న వెనకున్నాయి చూడు రాళ్ళు ఇంకా వెనకున్నాయి చూడు రాళ్ళు ఇంకా ఉన్నాయి మనం కొంచెం వెనక్కి పోవాలి అన్నా మీరు కొంచెం ఇచ్చేసి సైడ్ వచ్చేస్తా ఉన్నాడు గారు
కాంట్రాక్టర్ గారు కొంచెం జేక కొంచెం ఆయన ఎంఆర్ఓ గారు కొబ్బరికాయ కొట్టండి రాయి పట్టు తీసుకో నువ్వు తీసుకో చేతి తీసుకుని తీసుకో ఎంపీడీకి ఎవరో ఒకరు మీరే పెట్టుకుని వాళ్ళందరూ పెట్టు సాయి పెట్టేదానికి నాలుగు తీసుకున్నావు చేసేది పని అయిపోయా కొబ్బరికాయలు కొబ్బరికాయలు కొబ్బరికాయ కొట్టు ఆ కొబ్బరికాయలు ముందు పెట్టవా అందరూ కొడతారు కొబ్బరికాయలు సంచి కొబ్బరికాయ సంచి అన్నా మీరు సైడ్ రావాలి కొంచెం రంగారానికి అనగానగా కూడా మా కొట్టు కాయ కట్టు ఏమ్మా మంచి మనసు ఉండాలి అదేముంది అది కూడా రూమ్ కట్టించుకున్నావా రీపేర్ చేసి పెట్టాలి పోలేసుకుంటే మారిపోతుంది. వీళ్ళు ఎవరన్నా వీళ్ళంతా నా వాయిస్ తీసుకో పన్నెండు వెళ్ళారు సార్.
క్యాంటీన్ వరకు వస్తుంది కాంపౌండ్ క్యాంటీన్ వరకు కవర్ చేయాలి. నా సైడ్ సైడ్ ఎక్కడ దాకా వస్తాం ఇది? వర్షపు నీరు టెస్టింగ్ చేస్తారన్నారు. వర్షపు నీరు టెస్టింగ్ చేస్తారు ఇక్కడ దాకా. దీన్ని ఏంటంటే వచ్చేది ఆ డిపార్ట్మెంట్ వేరే ఉంటుంది, వచ్చిపోయేదని చేసింది కాబట్టి ఇదంతా వదలాలన్నమాట. మన బిల్డింగ్ వాటర్ పాయింట్ ఏంది ఇది? అదే రెయిన్ వాటర్. రెయిన్ వాటర్ అంటే వర్షపు నీళ్ళు పడతాయి కదా, ఎంత వాటర్ మన వర్షపు నమోదైంది చెక్ చేసేది లోపల చెప్తున్నా. అంటే అట్లా వర్షం అన్నప్పుడే వర్షం క్యాప్ ఏదైనా పెడితే సరిపోతుంది. నీళ్ళు పడాలి. మన బిల్డింగ్ వాటర్ ఎన్ని ఫోటోలు గురు వీడియోలు అంటే కావాలి మీకు ఎందుకయ్యా? ఆర్బీకే హెల్త్ డిపార్ట్మెంట్ మొత్తం క్లీన్ చేసేది. వాళ్ళు అప్డేట్ అదే అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్ సార్. సార్ వాయిస్ ఓవర్ అంట పెట్టు అదే సర్పంచ్ గారు రండి మంది సర్పంచ్ గారు ఒక సెకండ్ ఉండండి. ఒక సెకండ్ ఉండమ్మా, ప్రెస్ మీట్ అయిపోగానే ఏమమ్మా అంత ఎమర్జెన్సీ ఇది? కూర్చోండి అమ్మా, ఒక సెకండ్ కూర్చోబెట్టండి అన్న. తీసుకోవాలా? అందరికీ నమస్కారం అండి. మనం ఈరోజు ఇక్కడ వింజమూరు మండలంలో బంగ్లా సెంటర్ దగ్గరలో ఉన్నాము, మన ఎంఆర్ఓ ఆఫీసు కార్యాలయం పక్కన. ఈ రోజున వింజమూరులో అన్నా క్యాంటీన్ శంకుస్థాపన చేయడం జరిగింది. మీకు అందరికీ తెలుసు, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక ఇప్పుడు మనం ఏ అన్నా క్యాంటీన్లు అయితే 2014-19లో మనం మొదలుపెట్టున్నామో అవి కాకుండా కూడా మరి ఇంకా కొత్త క్యాంటీన్లు కూడా స్టార్ట్ చేసి పేదలకి కడుపు నిండా అన్నం పెట్టాలి అన్న ఉద్దేశంతో పెద్ద కార్యక్రమాన్ని మనం 2014-19లో స్టార్ట్ చేయడం జరిగింది. తర్వాత వచ్చిన వైసీపీ గవర్నమెంట్ కనీసం అది పేదలకి ఆకలి తీర్చేదని కూడా లేకుండా కంప్లీట్గా అన్నా క్యాంటీన్లు అన్నీ కూడా నిర్వీర్యం చేసి కొన్ని అన్నా క్యాంటీన్ల మీద అయితే దాడి కూడా చేయడం జరిగింది అరాచకంగా. వాటన్నిటిని తట్టుకొని మనం మన గవర్నమెంట్ వచ్చాక ఒక్కొక్క అన్నా క్యాంటీన్ స్టార్ట్ చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఉదయగిరి నియోజకవర్గంలో ఇది మొట్టమొదటి అన్నా క్యాంటీన్, మన గవర్నమెంట్ నుంచి శాంక్షన్ అయిన అన్నా క్యాంటీన్. ఇది కాకుండా ఇంతకుముందు మనం కాకర్లా చారిటబుల్ ట్రస్ట్ నుంచి వింజమూరులో ఒక అన్నా క్యాంటీన్ స్టార్ట్ చేసి దాదాపుగా 2 సంవత్సరాల పైగా నడపడం జరిగింది. అది మనకు లీజింగ్ ఇష్యూ వచ్చినందువల్ల మొన్న క్లోజ్ చేసి ఇది స్టార్ట్ చేస్తున్నారు. కాబట్టి ఇంకా వింజమూరులో మనకేదన్నా ఫ్యూచర్లో అవకాశం వస్తే మరి ఇతర ప్రాంతాలైనా ఇతర మండల కేంద్రాల్లో అన్నా క్యాంటీన్ పెట్టేదానికి మేము కృషి చేస్తాము. అలాగే ఈ గవర్నమెంట్ నుంచి వచ్చే అన్నా క్యాంటీన్ కూడా ఇంకా కొన్ని క్యాంటీన్లు రిక్వెస్ట్ చేయడం జరిగింది. బాబుగా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని, అలాగే మన మున్సిపల్ శాఖ మంత్రులు సోదర సమానులు నారాయణ గారిని, వారు కూడా ఆలోచన చేస్తున్నారు. ఇంకా కూడా మనకు వచ్చే అవకాశం ఉంది.
ఈ విధంగా మనం ఒక్కొక్క కార్యక్రమం చేసుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం. ఈ అన్నా క్యాంటీన్ మన కన్స్ట్రక్షన్ కాంట్రాక్టర్ని అడిగితే దాదాపుగా ఆగస్టుకి రెడీ అయ్యే పరిస్థితి ఉంది. ఆగస్టులో మనం ఒకసారి మళ్ళీ గ్రాండ్గా మన మినిస్టర్ నారాయణ గారిని కూడా పిలుచుకొని ఆగస్టులో ఈ కార్యక్రమం స్టార్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఇందులో దాదాపుగా రోజుకి 1000 మందికి ఫీడ్ చేయడం జరుగుతూ ఉంది. ఒక మార్నింగ్ బ్రేక్ఫాస్ట్తో మొదలు పెట్టుకుంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, అలాగే నైట్ మొత్తం అంతా కలుపుకుంటే నెంబర్ చూసుకుంటే ఒక 1000 మందికి మనం ఫీడ్ చేయడానికి దీని కెపాసిటీ ఉంది. దీనికి ఆ విధంగా మనం రెడీ చేసుకోవడం జరుగుతూ ఉంది. ఫ్యూచర్లో ఆగస్ట్ నుంచి కంటిన్యూస్గా ఇది అన్నా క్యాంటీన్ రన్ అయిపోతూ ఉంది. ఇక్కడున్న దగ్గరున్న ఎంవరో మన ఆఫీస్కి వచ్చే పేదలు అవ్వచ్చు, రకరకాల మండలాల నుంచి వచ్చేవచ్చు. ఇంతకుముందు మనం పెట్టిన క్యాంటీన్లో కూడా ఇది బిజినెస్ ప్లేస్ కాబట్టి ఎక్కువ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చి చాలామంది మధ్యాహ్నం పని కాక మధ్యాహ్నం 2, 3 అయిపోయి 4 అయిపోయి కూడా వాళ్ళకి కనీసం భోజనం కూడా దొరకని పరిస్థితి. భోజనం చేయకుండా ఆకలితోటి అలాగే ఇంటికి వెళ్ళే సందర్భంలో ఇక్కడ మనం క్యాంటీన్లు పెట్టిన దానివల్ల వాళ్ళు భోజనం చేసి హ్యాపీగా పనులు చేసుకుని వెళ్ళిన పరిస్థితి ఉంది. ఆ పరిస్థితి మళ్ళీ ఆగస్టు నుంచి మళ్ళీ మొదలవుతుంది. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి మన మండల స్థాయి నాయకులందరికీ మన వింజమూరు తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు రఘునాథరెడ్డి గారికి, అలాగే ఈ కార్యక్రమానికి క్విక్గా నిన్ననే తెలిసింది మనకి ఈ కార్యక్రమాన్ని క్విక్గా అరేంజ్ చేసి దీన్ని ముందుకి తీసుకొచ్చిన మన ఇతర తెలుగుదేశం పార్టీ వింజమూరు నాయకులందరికీ, మన రాజా గారికి కానీ, సుబ్బారెడ్డి గారికి కానీ, అలాగే మన సుదర్శన్ రెడ్డి గారికి కానీ, మన నాగిరెడ్డికి కానీ, మిగతా నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. అలాగే మన ఎంఆర్ఓ గారికి, ఎండిఓ గారికి త్వరితగతిన వాళ్ళు ప్లేస్ చూడడం కానీ దీనికి ఒక 60 ఎకరాల సైట్ ఇక్కడ అలకేట్ చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో ఈ ఎంఆర్ఓ ఆఫీస్ కానీ, ఈ అన్నా క్యాంటీన్ కానీ, పక్కనున్న రైతు సెంటర్ కానీ, అగ్రికల్చర్ రైతు సెంటర్ కానీ, అలాగే ఈ డిజిటల్ లైబ్రరీ కానీ ఇదంతా ఒక కాంపౌండ్ లాగా మనం తయారు చేసి ఇక్కడ జంగిల్ క్లియరెన్స్ అది చేసి దీన్ని ఒక కాంపౌండ్గా తయారు చేసి బంగ్లా సెంటర్లో దగ్గరగా ఉంది కాబట్టి వింజమూరుకి అదర్ సైడ్ కూడా కొంత యాక్టివిటీ బిల్డ్ చేసే అవకాశం ఉంది. ఇక్కడ దీని మీద ప్రత్యేకంగా ఫోకస్ పెట్టి మనం దీన్ని ఒక ఎకనామిక్ యాక్టివిటీ స్టార్ట్ అవ్వాలన్నదే నా ప్రధాన ఉద్దేశం. ఫ్యూచర్లో దీని మీద చక్కగా ప్లాన్ చేసి ఎక్కడ మనకు రూపాయి దొరికినా కూడా దీని మీద స్పెండ్ చేసి దీనికి ఒక యాక్టివిటీ రెడీ చేయాలని, అలాగే ఫ్యూచర్లో వీలైతే ప్రెస్ క్లబ్ కూడా ఈ ప్రాంగణంలో మనం ఒకటి పెట్టుకోవాలని వాళ్ళు కోరడం జరిగింది. మన జర్నలిస్ట్ మిత్రులు వారికి కూడా ప్రెస్ క్లబ్కి అవకాశం ఉంటే అది కూడా ఒకటి ఆలోచన చేసి మనం బిల్డ్ చేయడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం.